నన్ను ప్రేమించింది ఇంకొకటి ఎందుకు ప్రేమిస్తాను ఈడు పుర్రెలో పుట్టింది. ఇప్పుడు జరిగేది అయ్యాక చేసుకున్న సన్నాసివి నీకు మధ్యలో అనుమానం ఎట్టొచ్చిందిరా? నీకు అనుమానం వచ్చి సంపటాన్ని చేసుకున్నావా? ఎడదీసి తల్లిదండ్రుల నుంచి అంతేగా ఎడదీసి తీసుకొచ్చుకున్నావు, కడుపు చేసుకున్నావు. మళ్ళీ మధ్యలో నీకేం పుట్టింది? ఏం మాయరోగం పుట్టింది? తీసుకొచ్చినావు, చేసుకున్నావు, బాగానే చూసుకున్నావు, కడుపు అయింది. ఒకసారి కడుపు అయితే తీపిచ్చినావు, మళ్ళీ రెండోసారి కడుపు అయితేనేమో ఈ అలపంచ చేసుకున్నాక తల్లిదండ్రులు వద్దండి, తల్లిదండ్రులతో మాట్లాడొద్దు అన్నాడట. వాళ్ళకన్నా బిడ్డ అయితే కావాలి కానీ వాళ్ళ అమ్మ నాన్నలతో బిడ్డతో మాట్లాడతా. నువ్వైతే మేము మీ అమ్మ నాన్నలతో ఉంటావా? ఇవన్నీ చేసినావు. సరే నిన్ను నమ్మి వచ్చింది ఆడది. నిన్ను నమ్మి వచ్చినప్పుడు నువ్వేం చేసినావు? ఇప్పుడు నువ్వు చెప్పినట్టు వినదుగా, నువ్వు అమ్మ నాన్నకు అడిగి పోకుండా ఉందిగా, అన్నీ జరిగినాయిగా. జరిగినాక నీకు మధ్యలో ఏం పుట్టిందిరా? మళ్ళీ దాన్ని ఎందుకు చెప్పినావు? ఏమిటి చెప్పను? ఏం పదాలు పుట్టింది నీకు? మళ్ళీ మధ్యలో అనుమానం వచ్చిందంట. ఏడా మన పంజాగుట్ట కాల్ సెంటర్లో కూడా పనిచేసిందంట ఆ పాప. ఆడ చేసినాకనే అనుమానం వచ్చి కోసిండంట. కాళ్ళకు కోసిండంట, తలకాయ కోసిండంట, చేతులకు కోసిండంట. అంత కర్కసంగా చేయటానికి నీకు మనిషి ఎట్టొప్పింది? నువ్వు మనిషికి పుట్టినావా, గొడ్లకు పుట్టినవా? నిన్ను కూడా ఒక తల్లిగా కన్నది. నీకు నచ్చకపోతే వదిలేరాదు. దాని తల్లింటి అది బతుకుద్ది, నీ ఇంట్లో నువ్వు బతుకు. నువ్వు ఇంకో పెళ్లి చేసుకో, అది ఇంకో పెళ్లి చేసుకుంటుంది. చెరవ పెళ్లి చేసుకో, మళ్ళీ చెరవ కొంప ముంచుతుంది. కానీ చంపే అంత పని ఏముంది? చంపాల్సినంత అవసరం ఏముంది? ఇప్పుడు నేను చూసి ఇంకొకటి నేర్చుకుంటాడుగా, ఇయ్యగా జరిగేది. ఇప్పుడు నువ్వు దాన్ని చంపి అడుగు. ఒకరికొకరు తెలిసే ప్రేమించుకున్న తర్వాతే పెళ్లి చేసుకున్నారు. ఇద్దరికి ఒకరికొకరు తెలిసిన తర్వాత ఎందుకు ఇట్లా జరుగుతుంది అంటారు? మరి అదేగా మళ్ళీ అనుమానాలు. ఇప్పుడు ముందర నన్ను ప్రేమించింది ఎట్టనే తల్లిదండ్రులు వదిలిపెట్టి వచ్చింది. నన్ను ప్రేమించింది ఇంకొకటి ఎందుకు ప్రేమిస్తాను ఈడు పుర్రెలో పుట్టింది. ఇప్పుడు జరిగేది అయ్యాగా. ప్రార్థానికైనా మగవాడికైనా ఇప్పుడు జరిగే ప్రేమలు అయ్యాగా. మా రోజుల్లో వాళ్ళకి ఆడున్నాయి. అదే అనుమానం పుట్టిందేమో వాడికి, మాయరోగం అదే పుట్టిందేమో. అదే పుట్టి అల్పం చేసిండు, కోసిండు. ఆడికాడికి రంపం పెట్టి కోసిండు. నేను కూడా చూసిన చెబుతాను, కోసిండు రంపం తెచ్చుకుండు అంటాడు. మనుషులకు గొడ్లకు పుట్టిండో మరి వాడికి ఏం మాయరోగం పుట్టిండో. కోసి సంచిలో పెట్టుకొని మనం బ్యాగులో పెట్టుకొని తీసుకోపోతాండి. సీసీ కెమెరాల్లో కానొచ్చింది. వాళ్ళ అమ్మను కూడా చూసింది నేను. ఆమె కూడా సరిగ్గా చెప్పట్లేదు. ఏం పుట్టింది? ఆమెకు ఒక బిడ్డే ఉందిగా, చెప్పొచ్చుగా కొడుక్కి. మరి చేసుకునేటప్పుడే ఇష్టం లేదని చెప్పాలి, వద్దని చెప్పాలి. ఖచ్చితంగా కూర్చోవాలి, వద్దని చెప్పాలా. చేసుకునేటప్పుడేం బాగానే పుట్టేవాళ్ళు అందరూ బాగానే ఉన్నారు. వీళ్ళు రోగాలు పుట్ట ఇట్ట చంపటం, ఇట్ట మీడియాలు వాడి జీవితం నాశనం చేసుకోవటం, దీని భూమి మీద లేకుండా చేసా. మళ్ళీ ఒక ఆడదేమో ఉంచుకున్నోడి కోసం మొగుడిని చంపి రమ్ముల్లో పెడుతున్నారని అడుగుతున్నా. మరి ఇప్పుడు ఆడదానికి వచ్చి చంపేసిండుగా, ఈయన ఏం చేయాలా? మరి అందుకే మన గవర్నమెంట్ పట్టుకొని శుభ్రంగా దీన్ని అయినా కానీ వాడిని అయినా కానీ చంపిన వాళ్ళు మాత్రం తాట తీయాలన్నమాట. తాట కదా ఊరే చేయాలా. ఏస్తే కానీ భయం వద్ద మన సమాజం మారుద్ది. వీడిని చూసి ఇంకొకటి నేర్చుకుంటారు, ఇంకొకటి చూసి ఇంకొకటి నేర్చుకుంటారు. ఇప్పుడు ఈ సంఘటన చూసినాక ఒక్కొక్క ఆడపిల్లకి నేను చెబుతున్నా, సిగ్గుంటే అమ్మకాయకు పుడితే ప్రేమ పెళ్ళిళ్ళని చెప్పి తల్లిదండ్రుల మాటలు వినకుండా వాళ్ళ నమ్మకాలు ఉమ్ము చేయకుండా ఏడొచ్చి మేము జాబులు చేస్తున్నామని నాటకాలు వేసుకుంటా, భాగవేశాలు వేసుకుంటా అక్కడ మేము ఇచ్చే సర్వనాశనం కావద్దు, ఇట్లా గోపించుకోవద్దు. అది ఆడదానికి సిగ్గుంటే ఆడపిల్లలకి తల్లిదండ్రులకు మాయకొతలు చెప్పుకుంటూ వచ్చి మధ్యలో ప్రాణాలు పోతే అప్రతిష్ట పేరు ఎవరికి? తల్లిదండ్రులకేగా. నీ ప్రాణం పోతుందిగా. ఇంకా జీవితాంతం వాళ్ళు తోడబుట్టిన వాళ్ళకి ఈ మచ్చ పోదుగా. ఫలానోడు చెల్లెలను ఫలానోడు అక్కడ దేశపోయి చంపినట్టు హైదరాబాద్లో పెళ్లి చేసుకుంటే అని అంటారుగా. నీ జాగాలు నువ్వు గోపించుకున్నావు, సచ్చి నువ్వు వెళ్ళిపోయినావు. మరి రేపు భవిష్యత్తు ఏంది? నీ అనుకుంటే వాళ్ళ భవిష్యత్తు ఏంది? అది ఆలోచించమంటాను నేను. మన సమాజాన్ని, మన యూత్ని, మన పిల్లల్ని అది ఆలోచించండి. మీ వెనక మీ తోడబుట్టిన వాళ్ళు ఉంటారు, మీ తల్లిదండ్రులు ఉంటారు, మీ అక్క చెల్లెళ్ళు ఉంటారు, మీ అన్నదమ్ములు ఉంటారు. అది ఆలోచించి దయచేసి మారండి అని చెబుతున్నా. కొడుకులకు బిడ్డలకు ఇది మారండి. ఇట్లాంటి ఘటనలు చూసినాకైనా అమ్మాలకు అబ్బాయిలకు మారాలా. అంటే ఇప్పుడు ఆయన ఏం చేయాలంటారు? ఇంత కిరాతకంగా ఆమె చంపిన ఆయన ఏం చేయాలని? వాడిని ఉరితీయటమే, వాడికి క్షమార్పణ లేదు. అంతే. మన గవర్నమెంట్ అదే ఇంటిమేట్ చేస్తున్నా. ఎవడైనా కానీ ఎవరైనా ఒకటే, ఆడదైనా ఒకటే, మగోడైనా ఒకటే. అది ఒకళ్ళొకళ్ళు చంపే రూల్ లేదు. నచ్చకపోతే వదిలేసుకోండి. అలింగ్ కాకపోతే ఆరుగుడు పెట్టడం తల్లిని వదలమని ఉందండి, చంపమని లేదు. మన సమాజంలో చెప్పలే. నీకు నచ్చకపోతే వదిలించుకో. నువ్వు చంపి నువ్వేం తింటున్నావు? నువ్వు కూడా జైల్లో కూర్చుంటున్నావుగా. నీ జీవితం కూడా నాశనం అయిపోతుందిగా. ఆ బుద్ధి ఎందుకు రావటం లేదు మన యూత్కి? చెప్పు. అది నేను కోరుకునేది. ఓన్లీ ప్రేమ పెళ్లిళ్ళ వల్లనే ఇలా జరుగుతుందంటారా? పెద్దలు కుదిరించినవి కూడా కొన్ని ఇట్లా జరుగుతున్నాయి కదమ్మా. పెద్దలు కుదిరించిన వాటిల్లో ఏదో ఒకటి జరుగుద్ది. ప్రేమ పెళ్లిళ్ళే ఎక్కువ జరుగుతాయి. అది భయం ఉండదు, భక్తి ఉండదు. అది మీరు యాజ్ ఎ పేరెంట్ గా పిల్లలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? పిల్లలకు అదే నేను కోరుకుంటున్నా. దయచేసి మీకు దండం పెట్టాను కోరుకుంటున్నా. తల్లిదండ్రులకు కడుపులు గాలవద్దు. మీరు వాళ్ళకి కడుపు కోత పెట్టొద్దు. మీ ఇచ్చలు విడితనానికి, మీ ఏషాలకి
మీ ఊరేగింపులకి కుటుంబ పరువులు తీయొద్దు, తోడబుట్టిన వాళ్ళ పరువులు తీయొద్దు. దయచేసి ఏనండి, అమ్మాయిలైనా అబ్బాయిలైనా. ఇంటి ఆడపిల్ల నిన్ను నమ్మి వచ్చింది, నువ్వు ఎంత బాగా చూసుకోవాలి. వాళ్ళ అమ్మ నాన్నను వదిలిపెట్టి వాళ్ళ ఇంట్లో తోడగొట్టిన వాళ్ళు అందరు ఉంటారు, చుట్టాలు ఇట్లా అందరిని వదిలిపెట్టి వచ్చింది, నువ్వు ఎట్లా చూసుకోవాలి? అది కూడా అంటే ఆల్రెడీ ఒక అబార్షన్ చేయించి ఇంకోసారి 5 నెలలు ఉండగా ముక్కలు కట్ చేసి ఆ మొండాన్ని ఇంట్లో పెట్టుకొని మరి ఇంత సైకోయిజంగా ఎందుకు మారుతున్నారంట? ఒకరు అంటే ఒకరు చేస్తూనే ఉన్నారు అట్లా, అప్పటి నుండి లేదు, ఇప్పుడే వస్తూనే ఉన్నాయి అట్లా. ఫస్ట్ ఎప్పుడైతే ఒకరు చేసిర్రో అప్పటి నుండి అట్లనే చేసేది ఉండే, వాడిని కూడా వదలొద్దు అసలు. అంటే ఈ మధ్య చాలా వరకు అంటే సంబంధం లేకోకుండా భర్తను భార్య, ప్రియుడి కోసం భార్యని ఇలా చంపడాలనేవి చాలా కామన్ అయిపోతున్నాయి. అంటే దేనికి కారణం ఏంటంటే ఫోన్లా, మొబైల్లా, సినిమాలా ఏంటంటే? ఫోన్లో అంటే కామన్గా ఎవరో ఒకరు ఫోన్ మాట్లాడతారు, వీళ్ళకి డౌట్ వస్తుంది అబ్బాయి వాళ్ళకి, అబ్బాయిలు వాళ్ళు ఫోన్ చేసినప్పుడు అమ్మాయి వాళ్ళకి డౌట్ వస్తుంది. ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ అనేది ఉండాలి. అండర్స్టాండింగ్ లేకపోతే ఇట్లా అవుతుంది. సో వాడిని మాత్రం కఠినంగా శిక్షించాలి. ఇప్పుడు అమ్మాయిలు ప్రేమించే అమ్మాయిలకి ఏం చెప్తారు మీరు? అంటే ప్రేమించి ఇల్లు వదిలేసి వచ్చే అమ్మాయిలకి ఏం చెప్తారు? అదే నేను చెప్పేది ఏంటంటే వాళ్ళ ఇష్టపడిన వాళ్ళు చేసుకుంటారు కదా, అది మన దాంట్లో మనకేమో సంబంధం ఉండదు. అబ్బాయిలను సెలెక్ట్ చేసుకునే దాంట్లో జాగ్రత్తగా ఉండాలి. అబ్బాయిలు జాగ్రత్తగా ఉండాలి, అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి. ఆ ఇంట్లో ఇద్దరిని ఒప్పియాలి, అక్కడ అమ్మ నాన్నని ఒప్పియాలి, ఇక్కడ వీళ్ళ అమ్మ నాన్నని ఒప్పియాలి, ఒప్పించి పెళ్లి చేసుకోవాలి. ఒపీనియన్ అయితే అది చేసుకుంటే ప్రాబ్లం అవుతుంది పక్కా. అప్పుడు మనకు ఒక సెక్యూరిటీ ఉంటుంది, ఒప్పించి చేసుకునేది సెక్యూరిటీ ఉంటుంది కదా. చేసుకోకుండా ఏదో గుడిలో పోయి చేసుకున్నాం, ఆడ గోపురాలు వేసుకున్నాం, ఇంట్లో వేసుకున్నాం, అందులో వేసుకున్నాం, అది కాదు. నలుగురిని పెట్టి చేసుకునేది అదే గొప్ప. అడుగుతారు వచ్చి, ఎందుకు నువ్వు ఇట్లా చేసినావు ఏంది అని. అంతే కదా. సో ఇట్లా సంబంధం లేకుండా ఉన్నాయంటే ఇట్లాంటి అరాచకాలు జరుగుతాయి. అప్పుడు దేనికి అమ్మ నాన్న ఇటు రారు అటు రారు. నరికేసి ఆ బాడీ పార్ట్స్ ని మూసీ నదిలో పడేయడం జరిగింది. అసలు ఇలాంటి విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఇది చాలా దారుణమైన ఇన్సిడెంట్. ఎందుకంటే అతను ప్రొఫెషనల్ సీరియల్ కిల్లర్ కాదు, కాకపోతే ఏంటంటే ఆ ఎమోషన్లో చంపేశాడు అతను. అంటే అది మెల్లిగా తిట్టుకోవడం నుంచి కొట్టుకోవడంకి వెళ్ళింది, కొట్టుకోవడం నుంచి అక్కడి వరకు వెళ్ళిందంటే అతని మెంటల్ కండిషన్ అనేది ఎప్పటి నుంచో చాలా క్రిటికల్గా ఉంది. సో ఇప్పుడు ఏంటంటే ఒకేసారి బర్స్ట్ అయిపోయింది అది. అంటే అది కూడా వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్నారంట, అరేంజ్డ్ మ్యారేజ్ కూడా కాదు అది. మరి అసలు అలా ఎందుకు? యాక్చువల్లీ వాళ్ళది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అనమాట. వాళ్ళ పేరెంట్స్ కూడా ఒప్పుకోలేదు. వాళ్ళు ఆర్య సమాజ్లో మ్యారేజ్ చేసుకున్నారు, తర్వాత మళ్ళీ ఒఫీషియల్గా యాదగిరిగుట్టలో మళ్ళీ మ్యారేజ్ చేసుకున్నారు. ఓకే, అదంతా ఓకే, బాగానే ఉంది. బట్ ఏంటంటే వాళ్ళ మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే సో చిన్న ఇష్యూస్ అనేవి కూర్చొని మాట్లాడుకుంటే సరిపోయేది. సో అది ఇలా పెరిగి ఇలా పెద్దదయ్యి ఒకేసారి ఇలా చంపుకోవడం వరకు వెళ్ళిందంటే వాళ్ళు, నాకు తెలిసి వాళ్ళ మధ్య చాలా కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది అనుకుంటున్నాను నేను. అంటే సొసైటీలో ఇలాంటి ఇన్సిడెంట్స్ ఒకటి పెరుగుతూనే ఉన్నాయి కానీ తగ్గట్లేదు. అమ్మాయిలు మొన్నటి వరకు అమ్మాయిలు క్రూరంగా బిహేవ్ చేస్తున్నారంటున్నారు, ఇప్పుడేమో అబ్బాయిలు కూడా అలానే ఉన్నారు. మరి ఇలాంటి కంట్రోల్ అవ్వాలంటే ప్రభుత్వం ఎలాంటి యాక్షన్ తీసుకోవాలంటారు? ప్రభుత్వమా? యాక్చువల్లీ మనలో నుంచే రావాలి మార్పు. అంటే సో మనం ఏంటంటే సో ప్రతిదానికి ఇన్స్టెంట్గా ఒక డెసిషన్ తీసుకోకూడదు. ఎస్పెషల్లీ ఇలాంటి రిలేషన్స్లో ఏంటంటే మ్యారేజ్ అనే రిలేషన్స్లో, మ్యారేజ్ అనే కాదు ఏదైనా లివ్ ఇన్ అయినా ఏదైనా సరే ఒక డెసిషన్ తీసుకునే ముందు ఆలోచించాలి, దీని తర్వాత ఏమైంది అనేది ఆలోచించాలి. సో వాళ్ళు ఏంటంటే అంటే జనరల్గా కూర్చుని మాట్లాడుకుంటే 90% ప్రాబ్లమ్స్ అనేవి తీరిపోతాయి. బట్ ఆ కూర్చుని మాట్లాడుకునే టైం ఎవరు ఇచ్చుకోక ఇదంతా జరుగుతుంది. ఆ రిజల్ట్ అనేది ఇలానే ఉంటుంది. మరి అంటే పెద్దలు కుదిర్చిన సంబంధంలో అండర్స్టాండింగ్ ఉండదు అని చెప్పి లవ్ మ్యారేజ్ ప్రిఫర్ చేస్తున్నారు. మరి ఇంత అర్థం చేసుకున్న తర్వాత కూడా ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ వస్తుంది అసలు? అంటే లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా అని కాదు, అది రిలేషన్ బట్టి ఉంటుంది. అది కపుల్స్ మధ్య ఉండే అండర్స్టాండింగ్ బట్టి ఉంటుంది. అదే చెప్పా కదా, కమ్యూనికేషన్ గ్యాప్ అది ఉన్నంత వరకు ఎవరేం చేయలేరు. ఆ గ్యాప్ అనేది ఆ మధ్యలో లేకపోతేనే బెటర్. మరి అంత దారుణం చేసిన వ్యక్తికి ఎలాంటి శిక్ష పడితే బాగుంటుంది? అది లీగల్గా
మన కాన్స్టిట్యూషన్లో ఎలాంటి శిక్షలు ఉన్నాయో అలాంటివే పడతాయి. ఇప్పుడు ఈ హత్యకు అనుమానమే కారణం అంటారా? ఈ హత్యకి కేవలం అనుమానమే కారణం అంటారా? అనుమానమా? అనుమానించారు అని చెప్పేసి అంటే భార్య మీద అనుమానంతో ఇదంతా జరిగిందని చెప్తున్నారు. లేదు, అనుమానం ఒక్కటే కారణం అవ్వకపోయి ఉండొచ్చు. ఎందుకంటే అది ఎప్పటి నుంచో వాళ్ళకి సరిగా పడట్లేదు. అంటే యాక్చువల్లీ నేను విన్నదాని ప్రకారం ఏంటంటే ఆవిడ పెళ్ళైన 2 months తర్వాత ప్రెగ్నెంట్ అయిందన్నారు. అంటే అంత తొందరగా ప్రెగ్నెంట్ అంటే అంతకుముందే ప్రెగ్నెంట్ అయితే తప్పక పెళ్లి చేసుకున్నారా ఏంటి అనేది ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఒక మాటలో ఇలాంటి విషయాల గురించి ఏం చెప్తాం? సమాజంలో జరుగుతున్న సంఘటనల గురించి ఏంటంటే ఇవన్నీ తొందరపాటు నిర్ణయాలని చెప్తా. ఎందుకంటే అతను చంపడం వరకు వెళ్ళాడంటే అతను నార్మల్లీ సీరియల్ కిల్లర్ కాదు, చంపడం వరకు వెళ్ళాడంటే అతని మెంటల్ కండిషన్ సరిగ్గా లేదు.